ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో కూటమి ప్రచారం సరికొత్త తరహాలో జరుగుతోంది. ప్రజలను ఆలోచింపజేసేలా ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. వినుకొండ అభివృద్ధి కోసం ఒక్క అడుగు పేరుతో టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులను గెలిపించాలని కోరుతూ జీవి ఆంజనేయులు కుమారుడు హరీష్ బాబు కోడలు సత్యకృష్ణ ఆధ్వర్యంలో ఒక్క అడుగు అంటూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక విష్ణుకుండి నగర్ నుండి చెక్పోస్ట్ సెంటర్ వరకు కూడా జరిగిన ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విష్ణుకొండ నగర్ మీదుగా శివస్తంభం మీదుగా డిగ్రీ కాలేజీ ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు తనయుడు హరీష్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా పథకాల బూచీతో ప్రజలను మోసం చేస్తూ అభివృద్ధి అంటే ఏంటో కూడా తెలియని అజ్ఞానంలో ప్రజలు నిరంతరం మగ్గిపోయేలా చేశారని దుయ్యబట్టారు. రాబోయేది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం కాబట్టి తాము ఏం చేస్తామో, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ప్లకార్డుల ద్వారా ఎలుగెత్తి చాటి చెప్పామన్నారు హరీష్. యువత తలుచుకుంటే సాధించలేని ఏదీ లేదు. అవునా కాదా? అవునా కాదా? ఈసారి ప్రతిసారి లాగా మాటలు చెప్పే ప్రభుత్వం రావట్లేదు, చేతల్లో చూపించడానికి మాత్రమే వచ్చింది. ప్లకార్డ్స్ లో రాసున్న ప్రతి ఒక్కటి చేయబోయే ప్రభుత్వం రాబోతుంది. దానికి నిదర్శనంగా ఈ రోజు ర్యాలీ చేస్తున్నాము. మాటలతో సరిపెట్టేది కాదు, చేతల్లో చూపించే అభివృద్ధి అని తెలియజేయడానికి జరుగుతున్న పాదయాత్ర ఇది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు వినుకొండకి 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే ప్రభుత్వంలో ఆంజనేయులు గారు గెలిస్తే చేయబోయే పథకాలు గాని రాబోయే అభివృద్ధిని గాని కాంక్షిస్తూ ఈ రోజు వచ్చిన యువత అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా యువత తరపున నేను మాటిస్తున్నాను, ఇక్కడ ఇచ్చిన ప్రతి ప్రామిస్, ప్లకార్డులో ఉన్న ప్రతి ప్రామిస్ చూసే వరకు నిద్రపోనని మీ అందరికీ సభాముఖంగా